హలో గైస్, అస్సలం వాలేకుమ్ అందరికీ. సో ఈరోజైతే ఏం వీడియో చేస్తున్నానంటే, నా ఫ్రెండ్ ఒక మెసేజ్ పెట్టింది. సో తెలుగు టు ఉర్దూ ట్రాన్స్లేట్ చేయి, మేము ఉర్దూ నేర్చుకుంటాం కదా అని చెప్పింది. ఒకసారి అయితే ట్రై చేద్దామని పెడుతున్నాను. చూడండి, తెలుగు టు ఉర్దూ ఇలా రాసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే రాసి పెట్టుకున్న తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. క్యాజువల్గా మనము ఎవరినైనా ఫస్ట్ కలిసినప్పుడు ఏమని మాట్లాడతామంటే, బాగున్నారా, తిన్నారా, ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, వంట అయిందా, ఇలానే కదా మాట్లాడేది. సో అలానే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నమస్తే పెడతారు అదే మీరైతే. మేమైతే అస్సలం వాలేకుమ్ అంటాము. అస్సలం వాలేకుమ్ అంటే అదొక రెస్పెక్ట్. అంటే చిన్న పిల్లలు కాదు, పెద్ద పిల్లలు కాదు, ఎవరైనా సరే అస్సలం వాలేకుమ్ అని చెప్పాలి. సో బాగున్నారా అంటే ఖైరియత్, అచ్చేహి, అచ్చేహి, ఖైరియత్ ఇవి రెండు కూడా అంటారు. తిన్నావా, ఖాళీయే, తిన్నావా, ఖాళీయే అంటారు. పిల్లలు బాగున్నారా, బచ్చే అచ్చేహి అంటారు. ఏ ఏ క్యా కర్తీ హీ అంటే ఏం చేస్తున్నావు అంటారు కదా, అలా క్యా కర్తీ హీ. వంట చేశారా, పకానే కా హువా క్యా అంటారు. పకానే కా హువా క్యా అంటే వంట చేసావా అని అడుగుతారు. ఏం వంట చేసావు, క్యా పకయి, క్యా పకయి అంటే ఏం వంట చేసావు అనే వస్తుంది. సో నెక్స్ట్ లైన్ అయితే, ఆరోగ్యం బాగుందా అని అడుగుతారు కదా, తబియత్ ఠీక్ హై క్యా, ఆరోగ్యం ఎలా ఉంది, తబియత్ కైసా హై, తబియత్ కైసా హై అని అంటే ఆరోగ్యం ఎలా ఉంది. ఎక్కడికైనా వెళ్దామా, కాంగ్తో బి జాకోయింగే అని అంటారు. ఎక్కడికైనా వెళ్దామా అంటే కాంగ్తో బి జాకెంగే. మనం అంటే హమే, నేను అంటే మై, మై అంటే నేను, నువ్వు అంటే తూ, తూ క్యాతి హే ఇలా అంటారు. మీరు అంటే తుమే, తుమే అంటే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటము. సో దీనికి ఎగ్జాంపుల్ ఏమైనా అంటే, మనం ఏమైనా తిన్నామా అంటారు కదా, అలా హమే క్యాతో బి ఖైంగే అంటారు. నేను ఏమైనా తింటాను అంటే మై క్యాతో బి ఖాతూ, నేను అంటే మై, మై క్యాతో బి ఖాతూ. నువ్వు ఏమైనా తింటావా, తూ క్యాతో బి ఖాతీ. మీరు ఏమైనా తింటారా, తుమే క్యాతో బి ఖాతీ అంటే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినట్టు తుమే అంటే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏమైనా అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకోసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.